హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్యా ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఏం చేసుకుంటున్నామంటే మేమైతే పులిహోర చేసుకుంటున్నాం. పులిహోర తయారు చేసే విధానం చూపిస్తా. పులిహోరకి అయితే ఇది నిండాగా బియ్యం అయితే పోసుకుంటున్నా. మాకైతే సరిపోతుంది అనమాట. ఇది నిండాగా బియ్యం అయితే ఇప్పుడు బియ్యం అయితే కడిగేసుకోవాలన్నమాట. 2 times కడిగి నేనైతే ఉడకబెట్టడం లేదండి, ఉంచుతున్నాను అనమాట. బియ్యం అయితే కడిగి ఉంచడానికి ప్రిపేర్ సరిపడా నీళ్ళైతే పెట్టేద్దాం. టూ టైమ్స్ అయితే బియ్యం అయితే కడిగినాను. ఇంకా ఉంచడానికి సరిపడా నీళ్ళు అయితే పెట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే అన్నానికి అయితే అంటించేసినాను అనమాట. పులిహోర తయారు చేసుకోవడానికి ఫస్ట్గా అన్నం అయితే తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడైతే అన్నానికి అయితే పెట్టేసినాను అనమాట. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకుందాం. అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్. అన్నం అయితే వంచాలన్నమాట. ఇప్పుడైతే అన్నం అయితే వంచడానికి అయితే పోతున్నాను అనమాట. నేనైతే క్లాత్ ఇంకా కొద్దిగా అయితే అన్నం అయితే ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత వంచడమే అనమాట. అన్నం వంచిన తర్వాత అయితే చూపిస్తాను. అన్నం అయితే వంచుతున్నాను అనమాట. అన్నం అయితే వంచడం అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఇప్పుడు అన్నం వంచిన తర్వాత అయితే అన్నం చల్లబెట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత అయితే పులిహోర తయారు చేసుకున్నానికైతే అన్నం అయితే వంచడం అయితే అయిపోయింది. మగ్గడం అయిపోయింది అనమాట. అన్నం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అన్నం అయితే చల్లారబెట్టుకోవడానికి అయితే ఇట్లా కడాయిలు అయితే వేసి పెట్టాను అనమాట. ఇప్పుడు అన్నం చల్లారేంత లోపల మనం పచ్చిమిరపకాయలు అవి అయితే కట్ చేసి పెట్టుకుందాం. పులిహోరకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, పల్లీలు, ఉప్పు, పసుపు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, అన్నం, చల్లార్చుకునేది అన్నం అయితే, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు అయితే చూసేసారు కదా. అలా తయారీ విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ అయితే అంటించుకుందాం అనమాట. స్టవ్ అంటించుకొని బాండి అయితే పెట్టుకుందాం. ఇప్పుడు బాండి అయితే వేడెక్కింది. ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట.
పల్లీలు అయితే వేగినాయి అన్నమాట. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాం. ఈ జీలకర్ర ఆవాలు కొన్ని ఎక్కువనే వేసుకుంటాను నేనైతే. కరివేపాకు పటపటలాడేంత వరకు ఉంది. పల్లీలు అయితే వేగినాం. పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇలాగైతే వేగినాయి అన్నమాట. ఇప్పుడైతే పసుపు అయితే వేయాలి. పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకున్నాం. అన్నానికి సరిపడంత ఉప్పు. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నాం. ఆఫ్ చేసినాక కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం. ఇదైతే తర్వాత అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే అన్నంలోకి అయితే వేసి కలుపుదాం అన్నమాట. ఇప్పుడైతే పులిహోర తర్వాత అయితే అన్నంలోకి వేసి కలిపేసుకుందాం. నేను ఉప్పు కూడా తిరువాతలోనే వేసినాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో అయితే ఏం వేయలేదు, ఉత్తది అన్నమాట. ఇప్పుడైతే నిమ్మరసం అయితే వేస్తున్నాను అన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర అయితే తయారీ విధానం అయితే కంప్లీట్ అయింది. పులిహోర అయితే తయారీ విధానం అయితే కంప్లీట్ అయితే అయ్యింది. మా పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మేము ముందుంటాం.